అనగనగా ఒక గ్రామంలో రంగయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి చిన్నప్పటి నుండి ఒక వింత అలవాటు. ఏదైనా విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా ప్రతి దానికి వెటకారంగా నవ్వడం. ఎవరైనా కష్టాల్లో ఉన్నా, పొరపాటున ఎవరైనా కింద పడినా సానుభూతి చూపాల్సింది పోయి పళ్ళు ఇకిలిస్తూ నవ్వేవాడు. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అని తనను తాను సమర్థించుకునేవాడు. ఒకరోజు ఆ ఊరి జమీందారు గుడి ప్రాంగణంలో మిగతా ఊరి జనంతో కలిసి గుడిలో జరగబోయే ఉత్సవాల గురించి చర్చిస్తూ నడుస్తున్నప్పుడు పొరపాటున కాలు జారి ముందుకు పడతాడు. అది చూసిన రంగయ్య చుట్టుపక్కల వారు కంగారు పడుతుంటే ఒక్కసారిగా గట్టిగా నవ్వేశాడు. జమీందారు గారు రంగయ్య నవ్వడం చూసి అవమానంగా భావించి కోపంతో రగిలిపోయాడు. కానీ ఊరందరి ముందు ఏమీ అనలేక అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. ఆ నవ్వు వల్ల రంగయ్యకు జమీందారు గారి దృష్టిలో చెడ్డ పేరు వచ్చేసింది. కొద్ది రోజుల తర్వాత రంగయ్య పొరుగు ఊరికి వెళ్తున్నాడు. దారిలో ఒక వ్యక్తి తన ఎడ్ల బండి చక్రం పాడయి కంగారుగా దాన్ని బాగు చేసుకుంటున్నాడు. అది చూసిన రంగయ్యకు మళ్ళీ నవ్వు ఆగలేదు. అంతేలేవోయ్, నీకు బండి తోలడం రాక చక్రం పాడైంది అని ఎగతాళిగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ రంగయ్యకు తిరుగు ప్రయాణం అయ్యేసరికి చీకటి పడింది. దారిలో వస్తున్నప్పుడు అకస్మాత్తుగా వర్షం మొదలైంది. రంగయ్య నడుస్తూ తొందరలో దారిలో బురద ఎక్కువగా ఉండటంతో అతని కాలు జారి బురదలో పడ్డాడు. దెబ్బకి నడుము పట్టేసి పైకి లేవలేకపోయాడు. సాయం కోసం కేకలు వేశాడు. అదే సమయంలో ఇందాక బండి చక్రం పాడి వ్యక్తి బండి బాగు చేయించుకొని అటుగా వస్తున్నాడు. రంగయ్యను చూసి సాయం చేద్దామని దగ్గరికి వెళ్ళాడు. కానీ రంగయ్య ముఖం చూడగానే తన కష్టాన్ని చూసి ఇందాక నవ్విన నవ్వు గుర్తొచ్చింది. ఏమయ్యా రంగయ్య, ఇందాక నా కష్టాన్ని చూసి నవ్వావు కదా, ఇప్పుడు నువ్వు బురదలో పడటం చూస్తుంటే నాకు ఎక్కడ లేనంత ఎక్కువగా నవ్వు వస్తుంది. ఇప్పుడు నేను కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోయానా అంటూ ఇలా అన్నాడు. నవ్వు 4 విధాల చేటు అని అర్థమైందా నీకు అన్నాడు. ఆ వ్యక్తి రంగయ్యకు తన తప్పు తెలిసొచ్చింది. ముఖం దించుకొని క్షమాపణ అడిగాడు. ఆ వ్యక్తి పెద్ద మనసుతో రంగయ్యను బురద నుండి పైకి లేపి బండి ఎక్కించుకొని తీసుకెళ్ళాడు. ఆ రోజు నుండి రంగయ్య అనవసరంగా నవ్వడం మానేశాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, సందర్భం చూసి నవ్వాలి కానీ అనవసరంగా ప్రతి విషయానికి నవ్వకూడదు. అలా నవ్వడం వలన కొన్ని సందర్భాల్లో మనకు ఎంతో నష్టాన్ని చేకూరుస్తుంది నవ్వు. అందుకే అంటారు పెద్దలు, నవ్వు 4 విధాల సేటు అని. థ్యాంక్ యూ సో మచ్.